ఉపాధిలో 4-5కి వాళ్ళే మనుషులను పెట్టుకొని వ్యవస్థ నడిపిస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మహిళలు ఇంకా వచ్చే సంవత్సరంలో ఇంకా అద్భుతంగా ఆర్థికంగా ఎదగాలి. గ్రామాలలో చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు జరగకుండా మనం బాధ్యత తీసుకోవాలి. మహిళా రక్షక టీమ్స్ గా మన మహిళా సంఘాలు పనిచేయాలి. మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి మన మహిళా సంఘాలు బాధ్యత తీసుకొని తోటి మహిళకు లేదా తోటి అమ్మాయికి న్యాయం జరిగే విధంగా కూడా మీరు అండగా నిలబడాలి. మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. గౌరవ మన హెల్త్ మినిస్టర్ గారు ఈరోజు మన కోసం ఆలోచించి మహిళల కోసం బాలికల కోసం మరి ఈ యొక్క నూతన ప్రోగ్రామ్స్ కూడా ప్రారంభించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇంత దూరం చాలా వారు అటు వెళ్లాల్సింది ఉండే కానీ మరి ఇప్పటిదాకా మనం ఆపినాం. మీ అందరికీ పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చేయడంలో దివ్య గారు కూడా చాలా అద్భుతంగా వారి పాత్ర పోషిస్తా ఉన్నారు. మంచిగా మీ అందరితో దగ్గర ఉండి రెగ్యులర్ గా మేము ఎంత అనుకున్నా కూడా కింది స్థాయిలో అందరు అధికారులు సక్రమంగా పని చేయాలి. చేస్తే అద్భుతాలు మా అక్క చెల్లెలు సృష్టించగలుగుతారు అనడానికి మరి వాళ్ళ బాబుబాయ్ ఆదిలాబాద్ లో కలెక్టర్ గా పనిచేసిన దివ్య గారు ఇప్పపు యొక్క గొప్పతనాన్ని గుర్తించి లడ్డుగా తయారు చేయించింది. మేము కూడా ఆదివాసీ బిడ్డలుగా చిన్నప్పుడు ఇప్పపు రాలితే ఎండబెట్టుకొని ఒక మరి వేంపుకొని తినేది, దాని కుడుము లెక్క చేసుకొని తినేది. ఇప్పుడు ఇప్పపు కాలమే. మరి ఇప్పకాయ వస్తే దాన్ని ఎండబెట్టి గానుగు బట్టి నూనె వస్తే నెత్తికి రాసేది. అదే నూనెతోటి కూర వండుకునేది. అదే నూనెతోటి గిరిజన గ్రామాలలో కరెంట్ ఉండకపోయేది 10-20 ఏళ్ల క్రితం. అక్కడ దీపం కూడా ఇప్ప నూనెతోటే పెట్టుకునేది ఇంట్లో. దేవునికి కూడా ఇప్ప ఆకులో మేము నైవేద్యం పెడతాం. మరి దేవునికి ఇచ్చేది ఏదైనా కూడా సమ్మక్క సార్లమ్మ దగ్గర కూడా మరి ఇక్కడ ఆదిలాబాద్ నుంచి బాగుబాయ్ ఆధ్వర్యంలో దివ్య గారు తయారు చేసిన ఇప్పపు లడ్డును